నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. కౌంటింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించిన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి పల్నాడు జిల్లాలో పర్యటన. స్ట్రాంగ్ రూమ్స్ లోని భద్రతా ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీలతో సమీక్ష. రాష్ట్రంలో మానవ అక్రమ రవాణాపై సీఎస్ జవహర్ రెడ్డికి చంద్రబాబు లేఖ. వందలాది ఏపీ యువకులు కాంబోడియాలో చిక్కుకున్నారని వెల్లడి. తెలుగు వారిని రాష్ట్రానికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేయాలని డిమాండ్. సీఎస్ పై తాను చేసిన ఆరోపణలు తప్పని నిరూపించాలి. అవాస్తవమైతే సిపి ముందు లొంగిపోతానన్న మూర్తి యాదవ్. సిట్టింగ్ జడ్జ్ సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ, పురంధేశ్వరి, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులు. ఎక్స్ ద్వారా స్పందించిన ప్రధాని మోదీ, చంద్రబాబు, లోకేష్. ఎన్టీఆర్ భవన్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి కేక్ కట్ చేసిన టీడీపీ నేతలు. ఎన్టీఆర్ ఆశీస్సులతో మళ్లీ అధికారంలోకి రాబోతున్నామని ధీమా. అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం వాయిదా. సాంకేతిక కారణాలతో వాయిదా వేసిన శాస్త్రవేత్తలు. రాకెట్ ను రూపొందించిన అగ్నికుల్ కాస్మోస్ ఏరోస్పేస్ సంస్థ. ఢిల్లీలో సోనియా గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ. రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆహ్వానించిన సీఎం. సోనియా సహా పలు ముఖ్య నేతలకు ఇన్విటేషన్. నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ వేసిన భుజంగరావు, తిరుపతన్న. ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ పిటిషన్ వేసిన భుజంగరావు, తిరుపతన్న. రేపు బెయిల్ పిటిషన్లపై విచారణ. రాష్ట్రంలో కలవరపెడుతున్న వరుస బాంబు కాల్స్. ఉదయం ప్రజాభవన్ కు, సాయంత్రం నాంపల్లి కోర్టుకు బెదిరింపులు. విస్తృతంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు. మే 30 నుంచి జూన్ 1 వరకు కన్యాకుమారిలో పర్యటించనున్న ప్రధాని. స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రాంతానికి మోదీ. మే 30 సాయంత్రం నుంచి జూన్ 1 సాయంత్రం వరకు ధ్యానం చేయనున్న పీఎం. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.